నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తామంటుంది కొత్త ప్రభుత్వం. ఇంతకీ ఫార్మాసిటీని రద్దు చేయడానికి కారణమేంటి? దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏమంటుంది? హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఫార్మాసిటీ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. గత కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఆచరణ దిశగా పడుతున్న అడుగులకు బ్రేక్ పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఫార్మాసిటీ స్థానంలో కొత్త ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. మెగా టౌన్షిప్లతో కొత్త నగరం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని కర్తాల్ మండలంలో దాదాపు 19,400 ఎకరాల భూమిని సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే కర్తాల్ గ్రామ పరిధిలో భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద, నక్కర్త, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహమ్మద్ నగర్, కందుకూరు, సర్వరావులపల్లి తదితర గ్రామాల పరిధిలో భూములు సేకరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఫార్మాసిటీ కోసం 12,300 ఎకరాల భూమిని సేకరించింది గత ప్రభుత్వం. ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి. మిగిలిన పట్టా, అసైన్ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. పట్టా భూములు ఇచ్చిన వాళ్లకు ఎకరానికి 18 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులకు ఎకరానికి గరిష్టంగా 26 లక్షల రూపాయలు పరిహారంగా వచ్చాయి. అసైన్డ్ భూములు కోల్పోయిన వాళ్లకు ఎకరానికి 7.5 నుంచి 8 లక్షల రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. వీళ్లకు కూడా ఎకరానికి 121 గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్తో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. నగదు పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేసి భూములిచ్చిన వాళ్లకు ప్లాట్లను పంపిణీ చేశారు అధికారులు. ఫార్మాసిటీని రద్దు చేసినట్లు కొత్త ప్రభుత్వం స్పష్టం చేయడంతో గత ప్రభుత్వం సేకరించిన భూముల్ని తిరిగి రైతులకివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్ని రైతులకు తిరిగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం, కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఆనాడు మమ్మల్ని అన్నారు, ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు, బడా ఫార్మసీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారని చెప్పడం జరిగింది. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్యరహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం చెప్పిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అందువల్లే మెజార్టీ రైతులు భూములిచ్చారని చెబుతున్నారు. ఫార్మాసిటీని రద్దు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఫార్మాసిటీ వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతం కాలుష్యంతో నిండిపోతుందన్నారు. మేడిపల్లి, తాటిపర్తి, నానక్ నగర్, కుర్మిద్దతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలంతా ఫార్మాసిటీని ముక్తకంఠంతో వ్యతిరేకించారని తెలిపారు ఆయన. ఫార్మాసిటీ మీద, ఫార్మాసిటీ రద్దు మీద ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము ఫార్మాసిటీ వల్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రాంతంలో కాక పక్కకుండేటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ఫార్మాసిటీ వస్తే ఆ ప్రాంతమంతా పొల్యూటెడ్గా తయారై 30 సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజానికానికి న్యాయం జరగడం కోసమే ఆ రోజు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రకటించామన్నారు. అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వివిధ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలన్నీ ఆగిపోయాయి. ఫార్మాసిటీ ఆగిపోయింది. మరి దాని స్థానంలో ఏం రాబోతుంది అంటే మెగా సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 2 కోట్ల మంది జనాభాకు సరిపడేలా శాటిలైట్ టౌన్షిప్లు రాబోతున్నాయి. వీటికి హైదరాబాద్ ప్రధాన నగరంతో కనెక్టివిటీ కోసం మెట్రో రైల్, విశాలమైన రోడ్ల నిర్మాణానికి బృహత్ ప్రణాళిక సిద్ధమవుతుంది. ఇంతకీ ఫార్మాసిటీ కోసం ఇంతవరకు కల్పించిన మౌలిక సదుపాయాలేంటి? వాటిని మెగా టౌన్షిప్ కోసం ఎలా వినియోగించుకోబోతున్నారు? కాలుష్యకారకమైన ఫార్మాసిటీ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండకూడదన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ కారణంగానే ఫార్మాసిటీని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలం పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉదయించాయి. అయితే అక్కడ పర్యావరణహిత మెగా టౌన్షిప్కు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. 18,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మాసిటీ కోసం ఇప్పటి వరకు 12,300 ఎకరాల భూమిని సేకరించారు. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్ల రూపంలో 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వ అంచనా. తద్వారా 5,60,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ఏడాదికి 58,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎగుమతులు జరుగుతాయన్నది కేసీఆర్ సర్కార్ లెక్కలు. ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఫార్మాసిటీ ఏర్పాట్లో భాగంగా 9,212 ఎకరాల్లో మొదటి దశకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో మౌలిక వసతుల కల్పన ప్రారంభమైంది. టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టారు. 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తయింది. భూగర్భ డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. కందుకూరులో సబ్స్టేషన్ కోసం 180 ఎకరాలు, ప్రభుత్వ వైద్య కళాశాలకు 30 ఎకరాలు కేటాయించారు. అమెజాన్ డేటా సెంటర్కు 48 ఎకరాలిచ్చింది ప్రభుత్వం. ఇందులో 5,809 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. మిగిలిన భూముల్లో ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు 300 నుంచి 350 కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం. వాటికి భూములు కేటాయించే ముందు తీసుకోవాల్సిన అనుమతుల ప్రక్రియలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తుది దశ అనుమతులు వచ్చాక ఈ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మారడంతో సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం మారడంతో ప్రాధాన్యతలు కూడా మారాయి. ఫార్మాసిటీ రద్దయింది. దాని స్థానంలో మెగా టౌన్షిప్ రాబోతోంది. హైదరాబాద్ నగర జనాభా పెరుగుతున్నారు. నగరం కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో సుమారు 2.5 కోట్ల జనాభాకు సరిపడేలా కొత్త నగరాన్ని నిర్మించే పనిలో ఉంది రేవంత్ సర్కార్. ఫార్మాసిటీ స్థానంలో మెగాసిటీని నిర్మించబోతున్నారు. అందువల్ల ఫార్మాసిటీ కోసం మౌలిక వసతులపై చేసిన ఖర్చు, శ్రమ ఏమాత్రం వృధా కావు. అవి మెగాసిటీకి ఉపయోగపడతాయి. ఆరంభంలో సుమారు 2.5 కోట్ల మంది జనాభాకు ఆవాసం కల్పించేలా టౌన్షిప్ను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తర్వాత 3 కోట్ల మందికి పైగా జనాభాకు సరిపడేలా దాన్ని విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ టౌన్షిప్కు సరసమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉంది ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరం, మెగాసిటీ మధ్య కనెక్టివిటీ విషయంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు రైతులు స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు ఫార్మసిటీ ఓనియకుండా రేవంత్ రెడ్డి మాకు చేసినందుకు చాలా పుణ్యం. మాకు ఎంత భూమి ఉన్నా ఎంత ఉన్నా భూతల్లితోటి బతికేటోళ్ళమే. కన్న తల్లి పాలు దిక్తే బునాది ఎట్లా పిల్లలకు ఆధారము, భూతల్లి అట్లా ఆధారం మాకు. ఇప్పుడు కూడా మాకు సంతోషమే ఈ ఫార్మసిటీ రాకుండా. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా 7 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు కొందరు రైతులు. తమ భూముల్ని లాక్కుంటే ఉపాధి కోల్పోతామని, మరోవైపు తమ ప్రాంతం కాలుష్యంతో నిండిపోయి నివసించలేని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అసలైన పండగ అంటే రైతులకి. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. 7 ఏళ్ల నుంచి నిరీక్షణ, 7 ఏళ్ల నుంచి పోరాట ఫలితం ఈరోజు మా రైతులకు దక్కిన విజయం ఇది. ఆర్డీఓ చుట్టూ తిరిగినాం, ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాం, కలెక్టర్ చుట్టూ తిరిగినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, జైలు పాలైనాం, జైల్లో చిప్పకూడు కూడా తిన్నాం. అట్లాంటిది మాకు ఏ రోజు కూడా మాకు న్యాయం దక్కలే. మన ప్రజెంట్ సీఎం గారు ఒక్క ప్రకటనతోని మా రైతులతో ఒక్క ప్రకటనతోని ఆనందోత్సవంతో మేము రైతులం పండగ చేసుకున్నాం నిన్న. ఫార్మాసిటీ ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ మెగా టౌన్షిప్ నిర్మాణం జరగబోతోంది. అయితే అది ఎలా ఉండబోతోంది, దాని ప్రత్యేకతలు ఏమిటి వంటి విషయాలపై ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించాల్సి ఉన్నది.